హాయ్ ఫుడీస్, నేను మీ ఇందుప్రియాను. వెల్కమ్ బ్యాక్ టు ఇందుప్రియాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే మామిడికాయ పులిహోరాను చూపించబోతున్నాను. సింపుల్ వేలో ఇలా చేసిన మామిడికాయ పులిహోర చాలా చాలా బాగుంటుంది. మరేమీ లేకుండానే ఈ ఒక్క పులిహోరతోనే కడుపు నిండా తినేయచ్చు. మామిడికాయ పులిహోర ఎప్పుడు చేసే విధంగా కాకుండా కమ్మగా నోరూరించే కమ్మటి మామిడికాయ పులిహోరను మరింత రుచిగా చేసే ఈ సింపుల్ మెథడ్ని ఇప్పుడు చూసేద్దాం. నేను ముందుగా ఈ పులిహోర కోసం 1/2 kg బియ్యం తీసుకొని ఇలా అన్నం వండి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయ పులిహోరకు ఈ ఒక్క మామిడికాయ కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా మామిడికాయను బాగా కడిగి ఇలా పైన ఉన్న పొట్టును తీసేయండి. కొందరు మామిడికాయ పులిహోరకు మామిడికాయని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి తీసుకుంటారు. బట్ మనం మామిడికాయని తురిమేసి తీసుకుందాం. మామిడికాయకు పొట్టంతా తీసేశాక ఇలా తురుముకుందాం. ఇలా బాగా తురుముకోవడం వల్ల మామిడికాయ పులిహోరలో మామిడికాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా మామిడికాయ మొత్తాన్ని తురిమి తీసుకోండి. మరో పక్కన అన్నం పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం తురిమి ఉంచుకున్న మామిడికాయని ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అయితే మొత్తం ఒకేసారి కాకుండా మీరు తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి ఈ మామిడికాయ తురుమును వేసి కలుపుకోవచ్చును. ఇందులో మీరు కావాలంటే ఉప్పును కూడా వేసి కలుపుకోవచ్చును. నేను ఇక్కడ వేయకుండా పోపులోనే వేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోనికి 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. కాస్త వేగాక ఒక 4 పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి కాస్త మగ్గాక కొద్దిగా కాజు వేసుకోవాలి. కాస్త ఇలా కలుపుకున్నాక 2 లేక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని అన్నంలో వేసి అన్నానికి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చును. ఇంతేనండి, నోరు ఊరించే మామిడికాయ పులిహోర రెడీ. పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరని మీరు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని టేస్టీ వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.